బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. రెండు 2025 నవంబర్ నెల మకర రాశి వారికి ఎలా ఉన్నాయి, ఈ గోచార గ్రహస్థితుల పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే, ముఖ్యంగా వృత్తి, ధార్మిక ఆసక్తి, ధైర్యపూర్వకమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు. విద్యలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మీ పనితీరు మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. కృషి కాస్త ఎక్కువగా ఉంటుంది. మంచి అవకాశాలు ఉన్నాయని మకర రాశి వారికి తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది, గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. ఇది మీకు మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం ఫర్ మకర రాశి వారికి అని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సృజనాత్మకత ఎక్కువ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపార పార్ట్నర్షిప్ ద్వారా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ధైర్యంగా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు. కొత్త ఒప్పందాలకి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి బోనస్, ఆర్థిక లావాదేవీలు కూడా బాగా ఉంటుంది. విజయవంతంగా ప్రాజెక్ట్స్ అంతా కూడా పూర్తి చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. సీనియర్ యొక్క మద్దతు పెరుగుతుంది. మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రజాక్షేత్రంలో మీ మాటకు విలువ పెరుగుతూ వస్తుందని చెప్పచ్చు. ప్రసంగాల్లో ప్రజా ఆదరణ పొందుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారని చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్, జ్ఞాన వృద్ధిని పెరుగుతుందని చెప్పచ్చు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. క్రీడాకారులకి శక్తి పట్టుదలతో విజయం సాధిస్తారు. టక్ ఆఫ్ వార్తో విజయం సాధిస్తారని చెప్పచ్చు. విదేశీ విద్యాయోగం కూడా ఈ నెల ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగం చేసే మహిళలు, కుటుంబ స్త్రీలు లేదా వ్యాపారం చేసే స్త్రీలకి ఈ నెల గౌరవం పెరుగుతుంది. మంచి శాంతితో ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కొత్త వస్త్ర ఆభరణాలు కొంటారు, వాహనం కొంటారు, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు చేస్తారు. వివాహం కాని స్త్రీలకి ఇది వివాహమయ్యే అవకాశాలని చెప్పచ్చు. ఇంకా రైతులకి తీసుకుంటే పంటలు చాలా పండుతాయి. కొత్త ఆర్డర్లు మీ యొక్క దీంట్లో మీ యొక్క పంటను స్వయంగా ప్రభుత్వమే కొనేటట్టుగా కూడా అవకాశాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి స్లోగా స్టార్ట్ అవుతుందండి. మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 20వ తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ కూడా మీకు మారే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ మార్కెట్లో, ఈ షేర్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా ప్లే చేయండి. ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త నియంత్రణ కావాలి అని చెప్పడం జరిగింది. తలనొప్పి రావడము, లేదా నిద్రలేనితనంగా ఉండడము, లేదా చిన్నపాటి ఒక స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒకసారి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. ఈ నెలంతా కూడా మీరు నీలం రంగుని చాలా వాడండి, అదృష్టం కలిగిస్తుంది. అదృష్ట సంఖ్య 8 అని కూడా చెప్పవచ్చు. దక్షిణ దిక్కు మరియు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయసుతో ఉన్నటువంటి దీపాలను, నువ్వుల నూనెను, కార్తీక మాసం కాబట్టి మీ ఇష్టదైవం, మీ కులదైవం, ఇక్కడ ఏదో ఒక దేవాలయంలో వెళ్ళి దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. ఇంకను ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి
ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. కపిల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఎంతోమంది మాకు చెప్పున్నారు. రండి, దర్శనం చేసుకోండి. విజయవస్తు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.